అవసరం ఉంటుంది. గౌరవ మంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు బుడమేరు గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఇదే బుడమేరు గురించి అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని ఇరిగేషన్ మంత్రి గారిని 2-3 అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష, బుడమేరు ఖమ్మం నుంచి మైలవరానికి, మన ఆంధ్రాకి మైలవరంకి వస్తుంది. మైలవరం నుంచి కౌరూరులో ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడి నుంచి అధ్యక్ష ఒక బ్రాంచ్ పోలవరం రైట్ కెనాల్ నుంచి కృష్ణానదికి వెళ్తుంది. మెయిన్ వచ్చి కైకలూరుకి వెళ్తుంది అధ్యక్ష. ఏదైతే బీడీసీ చెప్తున్నారో బుడలేరు చెప్తున్నారు, బీడీసీ చెప్తున్నారో బ్రాంచ్ కెనాల్ చెప్తున్నారో దాని మీద ఎందుకు ఆధునీకరణ చేయలేదు అధ్యక్ష? దాని మీద ఏంటంటే అధ్యక్ష ఆయన రహస్యం ఏంటంటే అధ్యక్ష, ఎక్కడైతే దాని మీద బ్రాంచ్ మీద యాక్టివ్ పవర్ ప్లాంట్ ఆ నిర్మాణాన్ని అడ్డుంది అధ్యక్ష, అది చెప్తారు అధ్యక్ష. ఆ యాక్టివ్ పవర్ ప్లాంట్ ఎవరిది అధ్యక్ష? ఏబిఎన్ రాధాకృష్ణ గారి అధ్యక్ష. యాక్టివ్ పవర్ ప్లాంట్ ఓకే అధ్యక్ష 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 ఇప్పుడు సభలో లేనిటువంటి వాళ్ళ పేర్లు ఉదహరించడం అవన్నీ కూడా రికార్డులో కలిగించవలసిన అవసరం ఉంది. నెంబర్ 1 మనం గతంలో కూడా అనుకున్నాము సభలో లేని వ్యక్తులు మనం మాట్లాడకూడదని. రికార్డు నుంచి అప్పుడే తొలగిస్తాం. మాజీ మంత్రిగా మాట్లాడారు. విచారణలో ఉన్న పేర్లు నిన్న ఏమీ లేని దానికి మాట్లాడారు. నిన్న అంత అబ్జెక్షన్ చేసిన వాళ్ళు కూర్చోండి గురించి ఏ విధంగా మాట్లాడతారు అనకుండా అధ్యక్ష 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 ఇక ఈ క్వశ్చన్ ఇంకా క్లోజ్ చేద్దాము. అబ్జెక్ట్ చేశారు మంత్రిగా చెప్పండి. అధ్యక్ష మీరు కూర్చోండి. మీరు కూర్చుని వాళ్ళు అధ్యక్ష ఇప్పుడు కూర్చోండి. 5 సంవత్సరాలు ఇప్పుడు మేము అడిగిన దానికి సమాధానం చెప్పలా అధ్యక్ష. మేము చాలా సూటిగా ప్రశ్నించాం. ఏదైతే బుడమేరుకి డైవర్షన్ ఛానల్ కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ₹1 పని కానీ, 1 అరబస్తా సిమెంట్ పని కానీ ఎందుకు చేయలేదనంటే దానికి వేళ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు అధ్యక్ష. ఏదైతే ఓల్డ్ ఛానల్ కి సంబంధించి ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి 5 ప్యాకేజీల్ని మీరు ఎందుకు రద్దు చేశారనంటే దానికి సమాధానం లేదు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి వేళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎక్కడుందో అధ్యక్ష. ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు అధ్యక్ష, ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 8 గ్రామాలు గాలిలో కలిసిపోయి 42 మంది చనిపోతే ఈవేళ తాడేపల్లి బయటికి రాలేదు అధ్యక్ష. ఆ రోజు ముఖ్యమంత్రి తాడేపల్లి అడుగు బయట పెట్టలా. ఈ ప్రశ్నే కన్ఫైడ్ అవుదాం. ఈ ప్రశ్న ముగిసింది. మంచిగా సమాధానం చెప్పేది చెప్తారా? మినిస్టర్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఒక నిమిషం చెప్పలేవండి. మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. హోమ్ మినిస్టర్ గారు కంటిన్యూ చేయండి.
మినిస్టర్ ఫర్ హోమ్ మీకు చెప్పండి. కూర్చోండి కూర్చోండి, సభ్యులు కూర్చోవాలి. మనకు టైం అయిపోతుంది, వచ్చిన టైం ఉంది, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మినిస్టర్ గారు మాట్లాడండి, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. మీరు కూర్చోండి, సుష్మా గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ విప్ గారు కూర్చోండి. సభలో లేని వ్యక్తులు పేర్లు, వ్యక్తిగత పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి, రికార్డు నుంచి తొలగించబడతాయి. అధ్యక్ష, మీరు పెట్టిన మనం అనుకున్నట్టు సంప్రదాయమే అధ్యక్ష. లేని వ్యక్తుల యొక్క పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి. వెరీ నైస్, వెరీ నైస్. మరి గౌరవ సభ్యులు మన సబ్జెక్ట్ మీద వెళ్తే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుంది డిస్కస్ చేసుకోవడానికి. మంత్రి గారు చెప్పండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, మీరు కూడా కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మీరు